ఈ ఐపీఎల్ సీజన్ లో హాట్ టాపిక్ అయిన విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ పై లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయింకా పబ్లిక్ గా విరుచుకుపడడం. గ్రౌండ్ లో ఫ్యాన్స్ అంతా చూస్తుండగా కేఎల్ రాహుల్ పై సంజీవ్ గోయింకా అరవడం, అసహనం చూపించడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ యజమాని కెప్టెన్ రాహుల్ పై తమ ప్రెస్టేషన్ ను చూపించాడు. ఈ సంఘటన కారణంగా తీవ్ర మనోవేదానికి గురైన కేఎల్ రాహుల్ అలిగినట్లు తెలుస్తుంది. ఈ రోజు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే సూపర్ జైంట్స్ టీం మొత్తం ఢిల్లీకి చేరుకున్నారు. అయితే లక్నో టీం కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం ఆటగాళ్లతో ఢిల్లీకి వెళ్లలేదు. హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం తన అత్తారిల్లైన ముంబైకి కేఎల్ రాహుల్ వెళ్లాడని తెలుస్తుంది. కేఎల్ రాహుల్ ఈ రోజు టీంలో కలుస్తాడా లేక ఓనర్ తీరుపై మనస్తాపం చెంది మిగిలిన మ్యాచ్లకు ఆడకూడదని డిసైడ్ అయ్యాడా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇప్పటికే 12 మ్యాచ్లు 6 విజయాలు అందుకున్న లక్నో సూపర్ జైంట్స్ మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.